హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆట విడుపు కథల కార్యక్రమం 75వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కరోనా మహమ్మారి దాని యొక్క విశృంఖలతలో మనందరం స్వీయ నియంత్రణలో గృహ నిర్బంధమై ఉన్నాం. ఆ సందర్భంగా మనం కొంత సమయాన్ని కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ గత 74 ఎపిసోడ్లు మనం జరుపుకున్నాం. 75వ ఎపిసోడ్కి వచ్చాం. మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే వాటితో ఎప్పుడు కూడా సతమతమవుతూ ఉంటాడు. ఏదో ఒక గుణం, వీటన్నిటిలో ఒక మనుషుల్లో ఏదో ఒకటి ఉంటుంది. దాని మూలాన అతని ప్రతిభ అంతా కూడా ఎన్నో మంచి విషయాల్లో ప్రాతినిధ్యం వహించినా కూడా ఆ ఒక చిన్న విషయం మూలాన అతని మంచితనం అంతా కూడా వృధా అయిపోతుంది. ఇది చాలా సహజమైన విషయం. ఎంతో మంచిగా ఉంటాడు, మంచి పేరు సంపాదించుకుంటాడు. కానీ ఎవరో వచ్చి ఆశ పెడతారు, ఇదిగో ఈ చిన్న వ్యాపారం చేస్తే మనకి లక్షలు వస్తాయి, కోట్లు గడించవచ్చు అని ఆశ పెడతారు. ఆ వ్యాపారం మరి చట్టపరంగా ఉంటుందా, చట్టానికి వ్యతిరేకంగా ఉంటుందా అనేది ఆలోచించడు. రాబోయేటువంటి రాబడి మీద దృష్టి మొత్తం పెడతాడు. దాని మూలాన అతను సంపాదించుకున్న పేరు మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే చట్ట వ్యతిరేకమైన పనుల్లో ప్రతివాడు ఏదో ఒక సమయంలో దొరికిపోతాడు. కాబట్టి ఈ యొక్క వ్యాపారాలు, చట్ట వ్యతిరేకమైన వ్యాపారాల్లో ఎప్పుడు కూడా మనిషికి నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగదు. ఇలా అనేకమైన వ్యసనాలు మనిషికి ఉంటాయి. ఒక్క చట్ట వ్యతిరేకమైన పనులు అనేవే కాదు. మనుస్మృతిలో ఒక విశేషమైనటువంటి ఒక శ్లోకం ఒకటి ఉన్నది. అది అష్టవ్యసనాల గురించి చెబుతుంది. మనుస్మృతి 7వ అధ్యాయంలో 48వ శ్లోకం. పైశూన్యం సాహసం ద్రోహ ఈర్ష్య అసూయార్థ భూషణం వాగ్దండం అయోశ్చ పౌరుష్యం క్రోధోజోపి గుణ్యోష్టకం. అంటే పొద్దుగులు మనిషి సాడీలు చెప్పటం, నిష్కారణంగా సజ్జనులని బంధించడం, లేదా ద్రోహపూరితమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇతరుల యొక్క ఐశ్వర్యాలని, ఇతరుల యొక్క విద్వత్తుని చూసి ఈర్ష్యపడటం, ఇతరులో ఉన్న గుణగణాలని పొగడకుండా వాట్లని దోషాలుగా వర్ణించడం, కఠినంగా మాట్లాడటం, ప్రతి విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా పెద్ద దండన వేయటం. ఈ 8 క్రోధం వల్ల జనిస్తాయి అని చెప్పి మనువు మనకి చెబుతున్నాడు మనుస్మృతిలో. క్రోధం వల్ల ఇవన్నీ వస్తాయి. పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు. క్రోధం వల్ల చాలా ఇవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి మనిషికి. కాబట్టి క్రోధం వల్ల నాశనం అయిపోతుంటాడు మనిషి. కానీ ఈ ప్రకృతిలో ప్రతిదానికి కూడా వ్యతిరేకంగా కూడా కొన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి. అవి మనం తెలియకుండానే మనం వాటిని హర్షిస్తూ ఉంటాం. పరాశరుడు సత్యవతిని కామించాడు.
మహారాజు. మరి అటువంటి వాడు నిమ్నకుల జాతి అయినటువంటి సత్యవతిని కామంతో చూసి ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు, చేసుకుంటాడు కూడా. దాని మూలాన వ్యాస మహర్షి పుట్టాడు. మరి ఇక్కడ మనం కామం తప్పు అనటానికి మనం అక్కడ కామం గురించి మాట్లాడడం, ఎందుకంటే వ్యాస మహర్షి అంతటి వాడు ఉద్భవించాడు. ఈ పరాశరుడు సత్యవతుల వాళ్ళ కామ తృష్ణ వల్ల వ్యాస మహర్షి ఉద్భవించాడు. అలాగే శ్రీరాముడికి కోపం వచ్చి కోదండం తీసి రావణ సంహారం చేశాడు. రాముడికి క్రోధం వచ్చింది, బాణం వేశాడు. విభీషణుడు చెప్పాడు, వాడు దశకంఠుడు ఎన్ని తలకాయలు కత్తిరించినా కూడా మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి, వాడి యొక్క ప్రాణం ఆ రావణాసురుడి యొక్క కడుపులో ఉంటుంది అన్నాడు. ఇక్కడ కొన్ని ధర్మ సూక్ష్మాలు పాటిస్తూ రాముడు క్రోధంతో నాభిలో కొట్టాడు రావణాసురుడు. దాంతో రావణాసురుడు నశించాడు. మరి ఇక్కడ క్రోధాన్ని మనం తప్పుగా చెప్పుకోలేదు. మనం అసహాయ సూర్యుడు రాముడు, రామబాణం చాలా గొప్పది. ఇక్కడ క్రోధాన్ని మనం మర్చిపోయాం, రావణ సంహారానికి జేజేలు కొట్టాం. వ్యాసమహర్షి జనిస్తే కామమూలాన వ్యాసమహర్షికి మనం స్వాగతం పలికాం. అలాగే రావణ సంహారానికి ఆనందిస్తూ టపాకాయలు పీల్చుకుని రాముణ్ణి ఆహ్వానించాం. వశిష్ఠ మహర్షి దగ్గర విశ్వామిత్రుడు ధేనువుని దొంగిలించి తీసుకుపోయాడు. కానీ దాని ఫలితంగా విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షిగా మారిపోయాడు. ఇక్కడ దొంగతనాన్ని మనం చాలా అసలు దాని గురించి ఆలోచించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నో ఉన్నాయి. విష్ణువుని మోహించి శంకరుడు మోహం వల్ల అయ్యప్ప స్వామి వారు జన్మించారు. అయ్యప్ప స్వామివారి జన్మదినాన్ని మనం చాలా వేడుకగా విషువుగా జరుపుకుంటూ ఉంటాం కేరళ వైపు అటువైపు. కానీ ఈ మోహాన్ని మనం అసలు ప్రస్తావనే చేయం ఎక్కడా కూడా. హరిహర సుతుడు అని చెప్పేసి హరిహర సుతనే శరణమయ్యప్ప అని చెప్పుకుంటాం. ఇంద్రుడికి మరి మాత్సర్యం కలిగింది. తనకి పూజలు చేయడం మానేసేసి గోవర్ధనగిరికి చేస్తున్నారని చెప్పేసి అతనికి మాత్సర్యం కలిగి ఆ మాత్సర్యంతో మరి గోపక బాలకులందరి మీద రాళ్ల వర్షం కురిపిస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని చిటికిన వేలి మీద పైకి ఎత్తుతాడు. పరమాత్మ యొక్క విశ్వరూపం అంటే పరమాత్మ దైవస్వరూపుడు అన్న విషయాన్ని ఆ గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం అనే విషయం మనకి తెలియజేసింది. ఈ విషయంలో ఇంద్రుని యొక్క మాత్సర్యాన్ని మనం మర్చిపోయాం. పరమాత్మ గొప్పతనాన్ని మనం పొగుడుతూ ఉంటాం, కానీ ఇంద్రుడి విషయాన్ని సైడ్ ట్రాక్ మర్చిపోతూ ఉంటాం. ఇలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలకి. కానీ ఇవన్నీ కూడా దైవ కార్యాలు, కొన్ని దేవరహస్యాల వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి. కానీ మన నిత్య మానవ జీవితంలో ఈ యొక్క వ్యసనాల కింద ఇవి గుర్తింపబడ్డాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రోధానికి మనం బానిసలం కాకూడదు. క్రోధాన్ని మనం జయించాలి. క్రోధం మూలాన ఇవన్నీ కూడా
కామ క్రోధ లోభ మోద మొహమాత్సర్యాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. రాజుల కాలంలో కూడా సప్త వ్యసనాలు చాలా ప్రబలి ఉండేవి ఆ రోజుల్లో. ఈ సప్త వ్యసనాలు కూడదని చెప్పేసి స్మృతులు చెప్పినాయి. స్త్రీ, ద్యూత, మృగయ, మధ్య, వాక్పురుష్యో అగ్రదండతా అర్ధసందూషణం చేతి రాజ్ఞాం వ్యసన సప్తకం అని చెప్పేసి ఇవి సప్త వ్యసనాల కింద గుర్తింపబడ్డాయి. అంటే స్త్రీలౌల్యం, ఏ స్త్రీ చూస్తే ఆ స్త్రీని కామించటం. జూదం ఆడటం వలన చాలా నష్టాలు ఉన్నాయి, సంసారాలు పాడైపోతూ ఉంటాయి. జూదంలో పెట్టుబడి పెట్టిన కొద్దీ ఇంకా ఆశ వస్తూ ఉంటుంది, పోయిన చోటే సంపాదించుకోవాలన్న ఒక దురాశతో ఇంకా ఎక్కడెక్కడివి తెచ్చి తనవి కానివి కూడా తెచ్చి పెడుతూ ఉంటాడు. మనం మహాభారతంలో కూడా చూసాం. ధర్మరాజు తన్ని ఓడుతాడు, తమ్ముళ్ళను ఓడిపోతాడు, చివరికి భార్యను కూడా ఓడతాడు. జూదంలో ఆ యొక్క ఆసక్తి ఉంటుంది, ఓడిపోయిన వాటిలన్నింటిని కూడా గెలుచుకోవాలి అని. కాబట్టి జూదం చాలా ప్రమాదమైంది. స్త్రీలౌల్యం మూలాన శరీరం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుంది, అనారోగ్యం వస్తుంది, సంసారాలు పాడైపోతాయి. ఈ వేటలో పడి ఉచ్చనీచాలు మర్చిపోతుంటాడు. సరే, పరీక్షిత్ కూడా విషయం కూడా మనం వేటలో చెప్పుకున్నాం. మద్యపానం గురించి మనం చెప్పవలసిన పని లేదు. ఎన్నో ఉదాహరణలు మనం చెబుతూనే ఉన్నాం. ప్రతిరోజు మరి వార్తా మాధ్యమాల్లో మనకెప్పుడు తెలుసు, రోజు ఏదో ఒకటి కనబడుతూనే ఉంటుంది. మద్యపానం మూలాన ఆ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, వాళ్ళు చనిపోయారు. మద్యపానం సేవించి ఆ డ్రైవరు వాహన చోదకుడు వాహనం తోలటం మూలాన 30 మంది చనిపోయారు, బస్సు లోయలో పడిపోయింది అని రకరకాలైన వార్తలు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి మద్యపానం కూడా చాలా ప్రమాదమైనది. ఇక కనపడని విషయం వ్యసనం ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా పరుషంగా మాట్లాడటం పరులతో. ఈ పరుష సంభాషణ చాలా మనసుల్ని నొప్పింపజేస్తుంది. ఎప్పుడో ఒకసారి అవసరానికి మనం కేకలు వేయటం అది సహజం. కానీ పిల్లల్ని పొద్దూగులు వాడు యూస్లెస్ ఫెలో, వాడు దేనికి పనికిరాడు అని పొద్దూగులు పిల్లవాడిని తిడుతూ ఉంటారు కొంతమంది. వాడు అసలుకి చదువు మీద ఆసక్తి లేదు, వాడికి అనవసరం వాడి చదువు చెప్పించడం, ఏదో తండ్రిగా నాకు తప్పదు కాబట్టి ఎంతో అన్నం పడేస్తున్నాను అని పిల్లలని సంతోషపెట్టకుండా వాళ్ళని నిరుత్సాహపరుస్తుంటారు చాలామంది. ఈ పరుష సంభాషణ జీవితాన్ని పాడు చేసేస్తుంది. అదే పిల్లల్ని కనుక చక్కగా లాలించి, నాన్న ఈ తప్పు చేసేవరా నువ్వు, ఇలా కాకుండా నువ్వు ఇలా చదివినట్టయితే చాలా బాగుండేది అని వాడికి మంచి మాటలు 4 చెప్పి, ఈ తడవ నీ మీద నేను చాలా ఆశ పెట్టుకున్నాను రా, బాగా చదువురా అని చెప్పి పిల్లల్ని ఉత్సాహపరిచినట్లయితే వాళ్ళు తప్పకుండా అభివృద్ధి సాధిస్తారు. ఇక చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలు ఇస్తుంటారు కొంతమంది. పిల్లవాడు ఏదైనా తప్పు చేయగానే కోపంతో వెంటనే వాడికి ఒక వాత పెడతారు, లేదా ఒళ్ళు మర్చిపోయి బెత్తాలు తీసుకుని కొట్టేస్తుంటారు. వాడు రాడు తెలుతాడు, దెబ్బలు తిని రాడు తెలుతాడు. తప్పు చేశాను, కొట్టావుగా, ఇంకా నువ్వు నాకు చెప్పేదే ఉంది, నీ మాటలే విన్ను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నీకు కష్టమైతే కొట్టు అని చెప్పి శరీరాన్ని ఒక ఎద్దు అప్పచెప్పినట్టు అప్పచెప్పేస్తాడు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు.
కాబట్టి చిన్న తప్పులకి శిక్ష వేయాల్సిందే, కానీ అనునయంగా చెబుతూ చెయ్యాలి. శిక్ష అనేది ఎప్పుడు కూడా మార్పు కోసం శిక్ష, కానీ మరణించేంత వరకు శిక్ష వేయకూడదు. ఇక సంపదని అనవసరంగా పాడు చేస్తూ ఉంటారు. ఇది కూడా వ్యసనమే రకరకాలైనటువంటి కార్యక్రమాలకి. కాబట్టి స్త్రీ జ్యూత మృగయ మధ్య వాక్పరుష్యో అగ్రదండతా అర్ధ సందూషణం చేతి రాజ్ఞాం వ్యసన సప్తకం. ఈ సప్త వ్యసనాలు అందరికీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి తప్ప లాభాన్ని కలిగించవు. కాబట్టి ఈ వ్యసనాలను మనం గమనించుకుంటూ ఈ వ్యసనాలకి దూరంగా ఉండాలి. అన్నిటికన్నా కూడా ముందు క్రోధం అనేది ఉండకూడదు. ప్రతి విషయం మీద, ప్రతి వాళ్ళ మీద క్రోధం పెంచుకోకూడదు. ఈ క్రోధం ఉంటే మిగతావన్నీ దానివల్ల పరిగెత్తుకొస్తూ ఉంటాయి, మిగతా వ్యసనాలన్నీ కూడా. కాబట్టి క్రోధాన్ని జయించాలి మనిషి. క్రోధాన్ని జయించినట్లయితే మనిషి పురోగమనంలో పయనిస్తాడు. కాబట్టి మనందరం కూడా పెద్దలు, చిన్నపిల్లలే కాదు పెద్దలం కూడా పిల్లలని గమనించుకుంటూ మన క్రోధాన్ని మనం అణుచుకుంటూ, పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళు బాల్య చాపల్యం. కాబట్టి వాళ్ళని అనునయించుకుంటూ వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ వ్యసనాలకి దూరంగా ఉంటూ వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే కుటుంబాలు బాగుపడతాయి, తద్వారా దేశం కూడా బాగుపడుతుంది. స్వస్తి.